హాయ్ అండి. ముందు వీడియోలో మీకు ఏ వర్క్ బ్లౌజ్ అయినా సరే నెక్ వెడల్పు ఎక్కువైతే ఏ విధంగా తగ్గించుకుని కట్ చేసుకోవచ్చో మీకు ముందు వీడియో చేశాను కదండి. ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవచ్చో కొన్ని టిప్స్తో అయితే మీకు ఈ వీడియో అయితే చేశానండి. మనకి ఈ విధంగా వర్క్ బ్లౌజ్కి పైన వైపు లైనింగ్ని అయితే జాయింట్ చేసేసుకుని తిరగవేసేస్తూ ఉంటారు. ఈ విధంగా తిరగవేసేయడం వల్ల మనకి కుట్టు అయితే త్వరగా అయిపోతుంది. కానీ ఉప్పాడ పొట్టు చీరలు మెత్తగా ఉన్న పొట్టు చీరలు లాంటివి అయితే నెక్ విడిపోయే అవకాశం ఉందండి. కాబట్టి నెక్ పట్టి కుట్టుకోవడం మంచిది. కొంచెం దలసలుగా ఉన్న క్లాత్లకి అయితే మీరు తిరగవేసేసుకోవచ్చు. పలచగా ఉండి మెత్తగా ఉండి క్లాత్లకి అయితే మెడపట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదైతే ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తానండి. చూసారు కదా, నేను లైనింగ్ని బ్లౌజ్ పీస్కి ఆపోజిట్ సైడ్ అయితే పెట్టుకుని పిన్నీసులు అయితే పెట్టుకుని ఈ విధంగా నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. అలాగే చుట్టూ కూడా మనము ఈ విధంగా లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కలిపి కుట్టి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి నెక్కి 1/2 ఇంచు క్లాత్ వదులుకుని కట్ చేసుకోవాలండి. అంటే మనం మెడపట్టి కుట్టుకుంటాం కాబట్టి మెడపట్టి కోసము 1/2 ఇంచు క్లాత్ వదిలి ఈ విధంగా నెక్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక నడుం పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నేను అలాగే ఈ వీడియోలో వచ్చేసి మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కన్నా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కైనా సరే ఏ వర్క్ బ్లౌజ్కైనా సరే నెక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, షోల్డర్స్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అని మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నానండి. మిగతావన్నీ అయితే కట్ చేసేస్తున్నాను. అలాగే మనం బ్యాక్ టోటల్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మరొక వైపు మార్కింగ్ పడుతుంది కదండి. ఆ మార్కింగ్ని అయితే నేను ఈ విధంగా మడత పెట్టుకున్నానండి. ఫుల్ మార్కింగ్ చేసుకోలేదు, ఆనవాళ్ళ కోసం కొద్దిగా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనం ఆల్రెడీ చేసుకున్న మార్కింగ్ ప్రకారము ఈ డాట్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక డాట్ కోసం మనం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం మడత పెట్టి పొడవు మనం స్టిచ్చింగ్ చేసిన డాట్తో పొడవు తీసుకుని ఈ విధంగా మరొక డాట్ను కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చెప్తానండి. ఈ విధంగా రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని అయితే పెట్టి మనం జాయింట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఉన్న వైపు నుంచి కుట్టు స్టార్ట్ చేయాలండి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర మనకి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి నేను ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సైడ్ నుంచి ఎప్పుడు లైనింగ్ని అయితే జాయింట్ చేస్తాను. ఇదే మనకి కరెక్ట్గా నప్పుతుంది అన్నమాట. ఈ విధంగా చుట్టూ కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి ముక్క ఎత్తుక్కోవడానికి ఇంత అవసరం లేదు కాబట్టి కొద్దిగా కట్ చేసేసుకున్నాను నెక్ చుట్టూని. అదేవిధంగా ఇంకో పార్ట్ని మనము లైనింగ్తో అతికి ముందు ఈ విధంగా ఎదురెదురుగా చూసుకోవాలి. అంటే రెండాట్లకి నెక్కలు ఎదురెదురుగా వచ్చి ఈ విధంగా చూసుకున్న తర్వాతనే మీరు ఇంకొక దానికి లైనింగ్ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా పీసులన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. రెండు పార్ట్స్ని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టినప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా ఉండాలి. తర్వాత మనము హ్యాండ్స్కి లైనింగ్ కూడా ఏ విధంగా జాయింట్ చేసుకోవచ్చు చెప్తానండి. మనము కటింగ్ చేసుకున్నప్పుడు లైనింగ్కి అంటే లైనింగ్ హ్యాండ్స్కి అయితే చిన్న చిన్న అతుకులు పడతాయండి. అవైతే ఫస్ట్ మనము జాయింట్ చేసేసుకోవాలి. మనకి ఏ షేప్లో అతుకులు పడతాయో నేను అదే షేప్లో చిన్న చిన్న పీసులను అయితే తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనకి లైనింగ్ హ్యాండ్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి కదా. బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ కూడా మనకి అతుకులు పడతాయండి. అవి ఎంత పడతాయో ఏ విధంగా తెలుసుకోవాలంటే మనం ఆల్రెడీ లైనింగ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే ఈ బ్లౌజ్ పీస్ని వేసేయమంటే మనకి ఎంతెంత అతుకులు పడతాయో కరెక్ట్గా తెలుస్తుందండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని రైట్ సైడ్ వేయాలి. అంటే వర్క్ ఉన్న వైపు వేయాలండి. పైన వైపు మనకి వర్క్ బ్లౌజ్ హ్యాండ్కి పైన వైపు ఈ విధంగా లైనింగ్ని అయితే పెట్టి అతుక్కోవాలి. ఈ విధంగా అతికినప్పుడు మనకి డిజైన్కి లైన్ ఉంది కదండి, ఈ అవుట్ లైన్ కరెక్ట్గా రావాలన్నమాట. మనం ఈ విధంగా మడత పెట్టినప్పుడు కుట్టు వేసుకున్న తర్వాత మనకి అవుట్ లైన్ ఒకటే ఉండాలి. అంటే డిజైన్కి ఇచ్చిన బార్డర్ ఒకటే ఉండాలండి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ లేకుండా చూసుకుని మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ వేసి మడత పెట్టి పైన కుట్టు వేసేసారంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టు వేసుకోవడం వల్ల మీకు బయట సైడ్కి లైనింగ్ కనిపించకుండా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా నేను అతికినప్పుడు నాకు ఇక్కడ చిన్న చిన్న అతుకులు అయితే పడతాయండి. వాటికైతే ఏ షేప్లో మనకు అతుకులు పడతాయో ఎంత సైజు పడతాయో అంతే సైజు చిన్న చిన్న పీసులను అయితే తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాను. ఒకవైపే పడిందండి నాకు, మిగతా వైపు పడలేదు. తర్వాత ఈ విధంగా పైన వైపు కూడా కుట్టు వేసేసుకోవాలి. అదేవిధంగా
అతికించుకున్న తర్వాత మనకి లైనింగ్ కంటే ఎక్స్ట్రా అయిన బ్లౌజ్ పీస్ని మొత్తము కట్ చేసేసుకోవాలి. అలాగే మరొక హ్యాండ్కి అయితే 2 సైడ్ కూడా పడ్డాయండి. ఒక హ్యాండ్ తక్కువ అతుకులు పడ్డాయి కానీ మరొక హ్యాండ్కి అయితే ఎక్కువ అతుకులు పడ్డాయి. ఎందుకు ఇలా వచ్చిందంటే మనం డిజైన్ ప్రకారము హ్యాండ్స్ని కట్ చేసుకుంటాము కాబట్టి ఈ విధంగా వస్తుందండి. మనకి డిజైన్ హ్యాండ్ మధ్యకి వచ్చేలా కట్ చేసుకున్నప్పుడు ఒకవైపు చిన్నది ఒకవైపు పెద్దది అతుకులు వస్తూ ఉంటాయండి. ఆ ప్రకారమే మనం అతుకులు కూడా అతుక్కోవాల్సి ఉంటుంది. ఈ హ్యాండ్ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడండి, మనకి డిజైన్కి ఉన్న బార్డర్ వచ్చేసి క్రాస్గా వచ్చిందండి. మనం క్రాస్గా జాయింట్ చేయకూడదు, బార్డర్ ప్రకారం స్టిచ్చింగ్ వేసుకోవాలి. అంటే నేను లైనింగ్ని అయితే హ్యాండ్ మీద ఈ విధంగా పెట్టినప్పుడు ఈ బార్డర్ ఏ విధంగా ఉందో బార్డర్కి 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే జాయింట్ చేసుకున్నాను. చూసారు కదా, మనకి క్రాస్ రాదు. ఇంకా ఈ విధంగా హ్యాండ్స్ని అయితే మీరు జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నెక్ స్టిచ్చింగ్ చెప్తానండి. ఫ్రంట్ పార్ట్ అయితే డాట్స్, సేప్ బెల్ట్లు, ఉక్స్ పెట్టి తాళ్ళు పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్లను అయితే దీనిపైన ఈ విధంగా వేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలండి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మీరు మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిజైన్ వస్తుంది కదండి. ఈ లైన్ అంటే డిజైన్కి వచ్చిన అవుట్ లైన్ మనకి ఒకదాని మీద ఒకటికి కరెక్ట్గా వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. అంటే ఎగుడు దిగుడు రాకూడదన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మీకు లుక్ అయితే బాగుంటుందండి. ఈ విధంగా షాల్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టి సైడ్ నుంచి ఆది బ్లౌజ్తో అయితే నెక్క కొలుసుకోవచ్చు. వర్క్ బ్లౌజులకి అయితే అవసరం లేదండి, కానీ ఒకసారి ఎలా వచ్చిందని మనం ఈ విధంగా చూసుకోవచ్చు అన్నమాట. ఉక్సులు పట్టి సైడ్ నెక్ అయితే నాకు 1/2 ఇంచ్ తగ్గిందండి. తర్వాత ఏ నెక్ ఆ నెక్ మనం సపరేట్గా కొలుచుకోవాలి. బ్యాక్ నెక్కి బ్యాక్ నెక్, ఉక్సులు పట్టి సైడ్ నెక్కి ఉక్సులు పట్టి సైడు, తాళ్ళు పట్టి సైడ్కి తాళ్ళు పట్టి సైడు ఆది బ్లౌజ్తో ఈ విధంగా సపరేట్గా కొలుచుకుని ఎటువైపు నెక్ పెద్దదయ్యింది చిన్నదయ్యింది అని చూసుకోవాలి. మీకు ముందు వీడియోలో ఆది బ్లౌజ్ కంటే నెక్ చిన్నదైతే ఎలా పెంచుకోవాలి, పెద్దదైతే ఎలా తగ్గించుకోవాలని వీడియో అయితే చేశానండి. ఆ వీడియో చూసారంటే మీకు నెక్ని ఎలా సెట్ చేసుకోవచ్చో తెలుస్తుంది. అలాగే మనకు ఉక్సులు పట్టి సైడ్ కొద్దిగా రౌండ్ తగ్గిందన్నాను కదండి, ఈ విధంగా రౌండ్ తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత 1.5 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ ముక్కలను అయితే తీసుకుని నెక్ పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ నెక్ పట్టిని అయితే మనము 1/2 ఇంచ్ బయటకు వదులుకుని 1/2 ఇంచ్ లోపలికి కుట్టు వేసుకోవాలి. మనం వేసుకునే కుట్టు ఒకే లెంత్ మీద ఉండాలండి. అలాగే మనకి డిజైన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒకే లెంత్ మీద చూసారు కదా, డిజైన్కి అవుట్ లైన్ ఉంటుంది కదా, ఈ సైడ్ ఒకే లెంత్ మీద రావాలి. మరి డిజైన్ లైన్ మీదకి ఎక్కేయకూడదు, చివరికి వేయకూడదండి. మనకి లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ వారినే మీరు పాదం పెట్టుకుని అదే విధంగా నెక్ అంతా కుట్టుకున్నారంటే కరెక్ట్గా వస్తుందండి. పాదము మనకి వర్క్కి లైన్ ఉంది కదండి, ఆ లైన్ వారే పాదం పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. ఇలాంటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా స్లోగా స్టిచ్చింగ్ చేశారంటే కరెక్ట్గా వస్తుందండి, నీట్గా కూడా వస్తుంది. మీకు కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఈ విధంగా నేను స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల చూసారా మనకి డిజైన్ లైన్కి కరెక్ట్గా మెడపట్టి అయితే జాయింట్ అయ్యిందండి. గ్యాప్ ఏమాత్రం రాలేదు. ఒకవేళ మీకు గ్యాప్ వస్తే ఎక్కడ గ్యాప్ వచ్చిందో అక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇంకో కుట్టుతో సరి చేసుకోవచ్చు అన్నమాట. అంటే రెండోసారి కుట్టు మీరు సరి చేసుకోవాలి. అలాగే రౌండ్ తిరిగే చోట ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఈ కట్స్ పెట్టుకున్నప్పుడు మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా చూసుకుంటూ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. తర్వాత మనం జాయింట్ చేసుకున్న మెడపట్టిని పూర్తిగా మడత పెట్టేయాలండి. మడత పెట్టేసి ఈ విధంగా కుట్టి వేసేసుకోవచ్చు. చేతి పనితో కూడా పని ఉండదండి. అలాగే మనం వేసుకునే కుట్టు కనబడకుండా ఉండడం కోసము డిజైన్కి లైన్ ఉంది కదండి, మనకి అవుట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ వారే ఈ కుట్టునైతే వేసుకున్నామంటే మనకి కుట్టు అయితే బయటికి కనిపించదు అన్నమాట. నేనైతే ఈ విధంగా అవుట్ లైన్ వారే వేస్తున్నానండి, దానివల్ల మనకి మిషన్ కుట్టు అయితే కనిపించదు. మీరు ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్ అయితే ఉపయోగించి వర్క్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేశారంటే చాలా నీట్గా అయితే వస్తుందండి. అలాగే చాలామంది లైనింగ్ని తిరగవేసేస్తూ ఉంటారండి. అంటే మెడపట్టి కుట్టుకోక లేకుండా పని తగ్గుతుంది కదా, ఈ విధంగా తిరగవేసేయడం వల్ల కొన్ని బ్లౌజులు అయితే విడిపోతున్నాయండి. మన ఛానల్లో అయితే మీరు వర్క్ బ్లౌజులు ఏమన్నా చూడండి, ప్రతి దానికి కూడా నేను మెడపట్టి స్టిచ్చింగ్ చేస్తాను. మీరు దళసరిగా ఉన్న క్లాత్లకు మాత్రమే తిరగవేయండి, పలచగా ఉన్న
మెత్తగా ఉన్న క్లాత్లకి అయితే ఈ విధంగా మెడపట్టి స్టిచ్చింగ్ వేసుకుంటే మీకు నెక్ విడిపోకుండా ఉంటుంది. అలాగే మనకి లోపల సైడ్ కూడా ఇంకొక మడత వేసి కుట్టు వేసేసుకోవచ్చు, లేకపోతే చేతి పనన్నా చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చాలా నీట్గా అయితే వస్తుందండి. చూసారు కదా. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.